హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దాంతోపాటు కొన్ని అప్డేట్స్ కూడా చేసింది. ఫామ్స్లో ఐటీఆర్ 1, ఐటీఆర్ 4లో కొన్ని చేంజెస్ చేసింది. అవేంటో మనం డీటెయిల్గా చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ అవుతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వాళ్ళు ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే 45 days మనకి ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ని ఎక్స్టెండ్ చేశారు. ప్రీవియస్గా మనం చూసుకుంటే జూలై 31 మనకి డెడ్ లైన్ ఉండేది. అది ఇప్పుడు సెప్టెంబర్ 15 వరకు ఎక్స్టెండ్ చేశారు. 45 days ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ఫస్ట్ మనం చూసుకోవాల్సింది హౌస్ రెంట్ అలవెన్సెస్. హెచ్ఆర్ఏలో ఏం అడుగుతున్నారు వాళ్ళు. సో ప్రీవియస్గా ఓన్లీ డిడక్టబుల్ అమౌంట్ డిక్లరేషన్ నీడ్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏ లొకేషన్లో వర్క్ చేస్తున్నారు, మీరు నాన్ మెట్రోనా, తర్వాత బేసిక్ శాలరీ ఎంత, మీకు హెచ్ఆర్ఏ ఎంత, యాక్చువల్ ఎంత ఎస్ఆర్ఏ మీరు రిసీవ్ అవుతుంది మీకు శాలరీలో, తర్వాత ఎంత రెంట్ పే చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇది మేజర్ అప్డేట్. సెకండ్ మనం చూసుకుంటే ఐటీసీ కింద మనకి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనం డిక్లేర్ చేస్తుంటాం నార్మల్గా. లైక్ ఎల్ఐసి కానీ, పీపీఎఫ్ కానీ, ఏఎల్ఎస్ఎస్ కానీ, ఇలాంటివి మనం డిక్లేర్ చేస్తూ ఉంటాం. ప్రీవియస్గా మనకి ఏంటంటే ఒక లంసమ్ అమౌంట్ మనము ఇచ్చేవాళ్ళం. సో నోబడి ఎనీ క్వశ్చన్స్ ఉండేవి కావు. బట్ నా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఇంటూ మోర్ డీటెయిల్. లైక్ పాలసీ నెంబర్ అడుగుతున్నారు, ఐడెంటిఫికేషన్ నెంబర్, ఈ పాలసీ ఐడెంటిఫికేషన్ నెంబర్ కానీ, డాక్యుమెంట్ నెంబర్ కానీ, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఈ ఐటీసీ కింద ఒకవేళ మీరు క్లెయిమ్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ త్రూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కెన్ ట్రాక్ ఆల్ దీస్ డిడక్షన్స్. ఓకే, వెదర్ దే యాక్చువల్ డిడక్షన్ జెన్యూన్గా ఉందా లేదా అనేది వీళ్ళందరినీ వెరిఫై చేస్తారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు 80D కింద, అంటే సెక్షన్ 80D కింద మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ని డిక్లేర్ చేస్తుండేవాళ్ళం. సో ప్రీవియస్గా ఏంటంటే జస్ట్ ఒక ప్రీమియం అమౌంట్ని మనము ఇచ్చేవాళ్ళం. ప్రజెంట్ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఈ దీంట్లో మనకి నేమ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది, కంపెనీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత పాలసీ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత మేజర్ అప్డేట్ వచ్చేసి మనకి లోన్ ఇంట్రెస్ట్ ఏరియాలో లైక్ సెక్షన్ 80E, 80EE, 80EEA ఈ సెక్షన్స్ కింద మనం ఏం చేసేవాళ్ళం అంటే హోమ్ లోన్ కానీ ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాటిని డిక్లేర్ చేసేవాళ్ళం. సో ప్రీవియస్గా మనం ఓన్లీ అమౌంట్ ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని డిక్లేర్ చేసేవాళ్ళం. ప్రజెంట్ ఇప్పుడు ఏమంటే ఏ బ్యాంక్లో మీరు ఆ లోన్ తీసుకున్నారు, తర్వాత అకౌంట్ నెంబర్ ఎంత, లోన్ అకౌంట్ నెంబర్ ఎంత, తర్వాత ఎప్పుడు శాంక్షన్ అయింది, ఓకే, తర్వాత అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది లోన్ అమౌంట్, ఈ అన్ని డీటెయిల్స్ కూడా మనము ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకి ఒక ఆప్షన్ ఉండేది 80EEB కింద, ఎలక్ట్రిక్ వెహికల్ మనం ఎప్పుడైతే లోన్ ద్వారా పర్చేజ్ చేస్తామో మనకు కొంచెం రిలీఫ్ ఉండేది. సో అక్కడ అమౌంట్ ఎంతైతే మనము తీసుకుంటున్నామో దాన్ని డిక్లేర్ చేసేవాళ్ళం ప్రీవియస్గా. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే సేమ్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్, ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో అవి, తర్వాత లోన్ అకౌంట్ నెంబరు, తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి. అసలు ఈ చేంజెస్ ఎందుకు తీసుకొచ్చారు ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 4లో అంటే, నార్మల్గా మనం లాస్ట్ ఇయర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 90,000 ఫేక్ డిడక్షన్స్ని క్లెయిమ్ చేశారు. వాటిని మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేశారు. సో టు రెడ్యూస్ దట్, లైక్ దాన్ని అలా కాకుండా ఉండడానికి వాళ్ళు ఈ సింప్లిఫై అంటే ట్రాన్స్పరెంట్ ట్యాక్స్ ఫైలింగ్ దానికోసము, తర్వాత బోగస్ డిడక్షన్స్ని ఐడెంటిఫై చేయడం కోసం, తర్వాత ఈజీగా ఆటోమేషన్ వెరిఫై చేయడానికి, అంటే ఆటోమేషన్ త్రూ వెరిఫై చేయడానికి ఈ చేంజెస్ అన్నీ తీసుకొచ్చారు. సో ఇట్ విల్ మేక్ ఈజీ అండ్ ట్రాన్స్పరెంట్ ఫర్ బోత్ సైడ్.
ఒకవేళ కర్మగాలి దొరికావనుకో మనకి 270A కింద 234 BC కింద తర్వాత 276C కింద మనకి పెనాల్టీ పడుతుంది, ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి జైల్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్, ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. మనకి చాలా టైం ఉంది, ఆల్మోస్ట్ 2 months పైన ఉంది. చాలా డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకొని ప్రాపర్గా ట్యాక్స్ ఫైలింగ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.